పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. ప్రెజెంట్ పబ్లిక్‌కి సంబంధించినటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో, అన్ని సబ్జెక్ట్స్ మనం తరువుగా ఉండలేం. అయినా రాసుకొని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో, భారతీయ జీవితాలు ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు పూజించుకుంటారు. ముఖ్యంగా భారతీయ సమాజంలో, తెలుగు సమాజంలో, హైందవ సమాజాల్లో కొన్ని ఆచార వ్యవహారాలున్నాయి. వాటిని అన్ని మతాలే తీసుకొస్తున్నాం. దీన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసుకొస్తా ఉన్నాం. సో, నేను కొన్ని సబ్జెక్ట్స్ తరువుగా చెప్తా. దీన్ని 1, 2 సార్లు చదువుకున్నాను. అయినా పాయింట్ టు పాయింట్ ఆల్ఫాబెట్ చెప్పడం కోసం మధ్య మధ్యలో కీ పాయింట్స్ చూసుకునే ప్రయత్నం చేస్తాను. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో, వారాహి అమ్మవారికి సంబంధించి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. ఆషాఢ మాసం 2026 సంవత్సరానికి సంబంధించి ఆషాఢ మాసంలో జూలై 15న ఇది స్టార్ట్ అయింది. 9 రోజుల పాటు ఈ నవరాత్రులు జరుగుతాయి. 10వ రోజు అమ్మవారిని శాకంబరి అమ్మవారిగా అలంకరిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో నవదుర్గలుగా పూజలు అనుకుంటారు ఉత్తర భారతదేశంలో. సో, ఇది పరిస్థితి. ఈ వారాహి ఎవరు, ఎందుకు ఆరాధించాలి, ఎందుకు పూజించాలి అనే దాని మీద జగన్మాత సప్త మాతృకులే ఈ వారాహి అమ్మవారు. అవేమేంటంటే బ్రహ్మ, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి. వీళ్లలో ఒకరిగా వెళ్తున్న లలిత అమ్మవారికి సైన్యాధిపతిగా ఉంటుంది ఈ వారాహి అమ్మవారు. సో, రాక్షసుల సంహారం కోసం వివిధ రూపాల్లో ఉద్భవించిందని చెప్తూ ఉంటాయి పురాణాలు, ఆధ్యాత్మికత సంబంధించినటువంటి సంపుటలు, పుస్తకాలు. బండాసురుడు, మహిషాసురుడు, రక్తబీజుడు సంహారం కోసం బహుముఖ రూపాల్లో ఉద్భవించిందనేది కూడా ఈ సందర్భంగా మనకి తెలుస్తూ ఉంది. మార్కండేయ పురాణం ప్రకారం బండాసురుని సైన్యాధిపతి రక్తబీజుడు ఇతని శరీరం నుంచి నేలరాన ప్రతి రక్త బొట్టు నుంచి ఇంకా అనేక మంది రక్తబీజులు పుట్టుకొస్తుంటారట. ఈ రక్తబీజులు పుడుతూ ఉంటారు. అందుకు అంటే వాళ్ళని సంహరించడం సాధ్యం కాదు కాబట్టి వారాహి అమ్మవారు రూపంలో యుద్ధం చేస్తుంటుంది. చండీదేవిని నాలుక పెట్టమని చెప్పేసి భూమి మీద రక్తబీజుడు రక్తపు బ్లడ్ డ్రాప్స్ కింద పడకుండా ఉండాలని చెప్పేసి ఆ విధంగా వారాహి అమ్మవారు రక్తబీజుడిని చంపేస్తుంది. ఆ విధంగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకి మన పురాణాల్లో, కథలల్లో, స్టోరీస్లో ప్రధానమైనటువంటి అమ్మవార్లకి ప్రధానమైనటువంటి ఇది మనకి కనిపిస్తూ ఉంటుండదు. సో, ఆ విధంగా రక్తబీజుడు, విషశుక్రుడు, విషంగుడు రాక్షసులను సంహరించి వారాహి అమ్మవారు వెలిశారు, ఉన్నారు. సో, నవరాత్రులకు సంబంధించి 9 రోజులు 9 పేర్లతోనే అమ్మవారు పిలువబడుతూ ఉంటారు. ఇది 1వది ఉన్నత వారాహి, 2 బృహ వారాహి, 3 స్వప్న వారాహి, 4 కింత వారాహి, 5 శ్వేతవారాహి, ప్రస్తుతం శ్వేతవారాహి ఇదిలో ఉన్నాం. 6 ధూమ్ర వారాహి, 7 మహావారాహి, 8 దండిని వారాహి, 9 రక్షక వారాహి, 9వది రక్షక వారాహిగా అనేక రూపాల్లో పిలువబడుతుంటుంది. వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనే దానికి వచ్చినప్పుడు ప్రజల అనుగ్రహం కోసం, కుటుంబ సంక్షేమం కోసం, ఆధ్యాత్మిక కోసం, నెగిటివ్ థింకింగ్ లేకుండా, భయభ్రాంతులకు గురి కాకుండా ఉండటం కోసం ఆషాఢ శుద్ధ పాండ్యమి నాడు కొత్త టవలు అంటే తువాల్ని, జాకెట్ని పెట్టి దాంట్లో బియ్యం పోసి అమ్మవారి ఫోటో పెట్టి ఈ వారాహి అమ్మవార్లు పూజలు చేస్తారు. సో, ఇది పూర్వజన్మ సుకృతం. అష్టోత్తరం 108 సార్లు అమ్మవారి పేరు, దానికి సంబంధించిన ప్రవచనాలు అవి చదవటం ఈ కార్యక్రమంగా ఉంటుంది. సో, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, నిర్లక్ష్య ఆర్గనైజేషన్.